వెల్లుల్లి పాలక్ కిచిడి. ఓకే, సో కిచిడి చేయబోతున్నాం అనమాట. ఎస్. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు తీసుకొస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమ్మా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో పాలకూర, ఎస్. ఇంకోటి ఏంటి బ్రౌన్ రైసా? ఇది బ్రౌన్ రైస్. ఇది పెసరపప్పు ఆల్రెడీ మనము దీన్ని ఉడికించి నానబెట్టి పెట్టేసాము. రిమైనింగ్ మనం హోల్ స్పైసెస్ అండ్ అలాగే వెల్లుల్లి అండ్ ఇది అల్లం ఎక్కువగా యూస్ చేస్తున్నాం బికాజ్ రెండిట్లో కూడా మనకు ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నా తగ్గిస్తుంది. ఓకే, సో ఆల్ స్పైసెస్ అనమాట ఎక్కువగా ఉన్నాయి. ఎస్, అవును. అండ్ మన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసేయండి. అలాగే. సో ఫస్ట్ మనం నెయ్యితో చేస్తున్నాం. వీళ్ళకి ఫ్యాట్ రిస్ట్రిక్షన్ అంటే ఏం ఉండదు కాబట్టి నెయ్యితో అయినా చేయొచ్చు, బటర్తో అయినా చేయొచ్చు, నూనెతో అయినా చేయొచ్చు. ఫ్లేవర్ ఇంపార్టెంట్. సో స్పూన్ కొంచెం నెయ్యి, ఇంకొక స్పూన్ కొంచెం జీలకర్ర, హోల్ స్పైసెస్ కూడా. సో హోల్ స్పైసెస్ ఇలా ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా ఉన్నప్పుడు మనం హోల్ స్పైసెస్ రూపంలో యాడ్ చేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలుస్తుంది. సో అందులో ఉండే ఫ్లేవర్ వల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్ని తగ్గిస్తుంది. నార్మల్ పౌడర్ కాకుండా ఇలా కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇండివిజువల్గా ప్రతి ఐటమ్ కూడా మనకుంటే చక్కగా దాల్చిన చెక్క కావచ్చు, క్లోవ్స్ కావచ్చు, అన్నీ కూడా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్. యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ అలాగే యాంటీ బ్యాక్టీరియా ప్రాపర్టీస్. అచ్చా, ఓకే. అండ్ తర్వాత బిర్యానీ ఆకు కూడా. మంచి సువాసనని కూడా ఇస్తూ ఉంటాయి. ఎస్, అవును. కొంచెం వెల్లుల్లిని మనము స్మాష్ చేసుకుందాము, దంచుకుందాము. యా. సో వెల్లుల్లి కూడా వేసేసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు అల్లం. అలాగే. సో అల్లం కూడా చిన్న ముక్కల్లాగా. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు టమాటో ముక్కలు కూడా. ఓకే. అండ్ అందులోనే మనం పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. సో ఈ స్వాలోయింగ్ ఇష్యూ అనేది సో మనకి హాస్పిటలైజ్డ్ అవ్వని వాళ్ళకి అంటే నార్మల్గా ఎటువంటి సిచ్యువేషన్లో వస్తుంది? అది కొందరికి ఏంటి అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అండ్ అలాగే టాన్సిలైటిస్ ఇష్యూ ఉన్న వాళ్ళకు కూడా ఫ్రీక్వెంట్గా అది స్వెల్ అయిపోవడం ద్వారా వాళ్ళకు కూడా స్వాలోయింగ్ ఇష్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ కొంతమందికి థైరాయిడ్ లెవెల్స్ బాగా పెరిగినప్పుడు కూడా వాళ్ళకు కూడా స్వాలోయింగ్ లో ఇబ్బంది ఉంటుంది. అండ్ ఇంకొకటి వాళ్ళకి తెలియకుండా అల్సర్స్ ఫామ్ అవ్వడం, అలాంటప్పుడు కూడా వాళ్ళకి అంటే ముఖ్యంగా థ్రోట్ లో అల్సర్స్ ఫామ్ అయినప్పుడు వాళ్ళకు కూడా స్వాలోయింగ్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇలా ఇన్ఫెక్షన్స్ కానీ టాన్సిలైటిస్ కానీ ఏదైనా కొంచెం ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు వాళ్ళకి స్వాలోయింగ్ అనేది ఇష్యూ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్ లో చేసేసుకోవచ్చు. ఓకే, సో వీళ్ళు బాగా హైడ్రేషన్ కూడా ఎక్కువ అవుతూ ఉండాలా? యా, హైడ్రేట్ కన్నా ఇంపార్టెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అండ్ అలాగే యాంటీ బ్యాక్టీరియా కానీ వైరల్ ప్రాపర్టీస్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఓకే. నెక్స్ట్ అలాగే పాలకూర కూడా వేసేస్తున్నాం. అలాగే. ఇప్పుడు
ఇప్పుడు అందులో మనం స్పైసెస్ కూడా వేసేద్దాం. సో ముందుగా కొంచెం సాల్ట్, ఓకే, అలాగే కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, హోల్ స్పైసెస్ వేసుకున్నాం, కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకున్నాం. వేసుకుంటున్నాం. అండ్ అలాగే కొంచెం జీరా పౌడర్ కూడా, కొంచెం ధనియా పౌడర్ కూడా. ఓకే, ఇప్పుడు అందులో కొన్ని వాటర్ కూడా వేసుకుందాం. అలాగే ఇంకొన్ని వేసుకుందాం. పెసరపప్పు కూడా మనం ఎట్లాగో కొంచెం సోక్ చేస్తాం. సరిపోతుంది. ఓకే, ఇందులోనే ఆల్రెడీ నానబెట్టిన పెసరపప్పు కూడా. నెక్స్ట్ ఆల్రెడీ ఉడికించుకున్న బ్రౌన్ రైస్ కూడా వేసేసి, ఓకే, ఇంకొన్ని వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. అలాగే. సో ఇది ఎంతసేపు మగ్గించుకోవాలి మనం? ఇది మనం ఒక 10 minutes వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం పెసరపప్పు నానబెట్టేసాము అండ్ బ్రౌన్ రైస్ కూడా ఉడికించుకున్నదే కాబట్టి మనకి ఎక్కువగా టైం ఏం పట్టదు. సో పల్లవి, మన కిచడీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టుంది. చూద్దామా? చూసేద్దాం. ఓకే, సో చక్కగా కుక్ అయిపోయింది. కొంచెం కసూరి మేతి వేసి దాన్ని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే కసూరి మేతి లైట్గా క్రష్ చేస్తున్నాను. ఇంకా మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. ఓకే, కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం. అయిపోయినట్టు పల్లవి. అమూల్య, వెల్లుల్లి పాలక్ కిచడీ రెడీ అయిపోయింది. ఓకే, వెల్లుల్లి పాలక్ కిచడీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. వెల్లుల్లి పాలక్ కిచడీకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, జీలకర్ర, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, వెల్లుల్లి, అల్లం ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, తరిగిన పాలకూర, ఉప్పు, పసుపు, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, నానబెట్టిన పెసరపప్పు, ఉడికించుకున్న బ్రౌన్ రైస్, కసూరి మేతి. వెల్లుల్లి పాలక్ కిచడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో జీలకర్ర, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, దంచిన వెల్లుల్లి, అల్లం ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో తరిగిన పాలకూర, సరిపడా ఉప్పు, పసుపు, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కాస్త నీళ్లు పోసుకుని కలిపి మగ్గించుకోవాలి. తర్వాత అందులో నానబెట్టిన పెసరపప్పు, ఉడికించుకున్న బ్రౌన్ రైస్ వేసి కలిపి మూత పెట్టుకుని మరిగించుకోవాలి. చివరిగా కసూరి మేతి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెల్లుల్లి పాలక్ కిచడీ రెడీ.